ఆత్మగౌరవం అభివృద్ధి కోసమే టీడీపీ పుట్టిందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బల్దియాలో ప్రచారం నిర్వహించిన ఏపీ సీఎం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందన్నారు. తానెప్పుడూ జనం సమస్యలపై పోరాడతా అన్నారు బాబు. ప్రభుత్వాలు వేరు, రాజకీయాలు వేరు. ప్రభుత్వ పరంగా సహకరించుకుంటాం కానీ రాజకీయంగా మాత్రం ఎప్పటికీ విరోధులమే. ఇది గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాన్ని షురూ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు వాయిస్. ఫస్ట్ డే 6 చోట్ల పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న ఏపీ సీఎం జనం పక్షాన ఉంటూ సమస్యలపై పోరాడతామన్నారు. ప్రభుత్వం సహకరించుకుంటాం, ప్రజా సమస్యల్ని పరిష్కారం చేసుకుంటాం. రాజకీయాల్లో మాత్రం రాజీ లేదు. పార్టీ వేరే, ప్రభుత్వం వేరే అనే విషయం స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి మీకు ఎవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు. 14 సంవత్సరాల కంటే ముందు శాంక్షన్ అయిన మెట్రో ఇంకా పూర్తి కాలేదంటే మీరే ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. అందుకని మళ్లీ అభివృద్ధి జరగాలంటే, హైదరాబాద్కి పూర్వ వైభవం రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప, బీజేపీకి తప్ప వేరే వాళ్ళకి ఆ శక్తి లేదని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. పటాన్చెరు, మదీనాగూడ, కేపీహెచ్బీ కాలనీ, కుత్బుల్లాపూర్, కృష్ణకాంత్ కాలనీ, శిల్పారామం ఏరియాల్లో ప్రచారం నిర్వహించిన బాబు రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా ఒక్కటేనన్నారు. తాను ఎక్కడికి వెళ్లలేదని, ప్రజల వెంటే ఉంటానని అన్నారు. బాంబులకే భయపడలేదని, మనుషులకెలా భయపడతానన్నారు ఏపీ సీఎం. నేను అక్కడ పనుల వల్ల బిజీగా ఉంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు నేనేదో భయపడుతున్నానని. తమ్ముళ్ళు, నేను బాంబులకే భయపడలేదు, వ్యక్తులకు భయపడతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయం అనేది నా జీవితంలో ఎప్పుడూ లేదు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఏమాత్రం కూడా విలువ లేదు. నేను మీకు అండగా ఉంటాను. 12 ఏళ్ల కింద మెట్రో రైల్ శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ ఇంకా ఎందుకు పూర్తవ్వలేదో చెప్పాలన్నారు బాబు. హైదరాబాద్లో తన వల్లే ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. 9 ఏళ్లలో హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలిపామన్నారు. తెలుగు వారికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చాం, ప్రపంచ పటంలో పెట్టాం. తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని మనం కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమంది అంటున్నారు నేనేదో రానని. నేను ఎక్కడికి పోయాను, రాకుండా పోవడానికి అడుగుతాను. ఇక్కడే ఉన్నా, నా రాజకీయ జీవితం ఇక్కడనే ప్రారంభించాను. బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి గవర్నమెంట్ లో భాగస్వాములయ్యాం. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఎవరు భయపడవలసిన అవసరం లేదు. నేను ఇక్కడే ఉంటా. అవసరమైతే ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు పోమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఫస్ట్ డే పబ్లిక్ మీటింగ్స్ తో తమ్ముళ్లలో జోష్ నింపిన చంద్రబాబు ఇవాళ కూడా గ్రేటర్ ప్రచారం నిర్వహించనున్నారు.